హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నేచర్ బై హరిని. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను మా ఊరికి సమీపంలో ఉన్న తిరువెంగళప్ప స్వామి కోన దగ్గరికి అయితే వచ్చేసినాను అనమాట. ఇప్పుడు పోయి ఈ కోన స్పెషాలిటీ, కోన ఎలా ఉంది, ఎలా అభివృద్ధి చెందింది కూడా మీకు చెప్తాను. అప్పుడు నేను వచ్చే ముందే ఇది కూడా లేదు, అంటే నేను ఒక 2 సంవత్సరాల కిందట వచ్చానమాట. అప్పుడు ఈ రోడ్డు కూడా వేయలేదు, ఇక్కడ నీళ్లు పారేది, నడుచుకుంటూ వెళ్ళేటాను. అప్పట్లో నీళ్లు కూడా బాగా ఆహ్లాదంగా ఇదంతా వచ్చేది అనమాట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు ఉండవు. నీళ్ళు మీరు ఊహించుకోండి ఇట్లా పారేదాన్ని అండి. ఇప్పుడైతే మన లోపలికి వెళ్ళిపోదాం. మా ఇంటి నుంచి 7.200 మీటర్స్లో ఉంది అంతే. మా ఇంటి దగ్గర నుంచి 7 కిలోమీటర్లు గుడి. అప్పుడు ఇవన్నీ ఏం లేవు అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి పోను లేదు, అప్పట్లో ఉన్నాయా? అప్పుడు ఇవి ఏమి లేవు, జస్ట్ ఈ రూములు ఆడివినాయి. ఇవన్నీ ఖాళీ ప్లేసు. కోన అనే పదం ఎట్లా వస్తుందంటే, కొండకు మధ్యలో ఉన్న గ్యాప్ని కోన అని అంటారు. అందువలన కోన అనేది వెంగళప్ప స్వామి కోన అని. దేవస్థానము ఒకప్పుడు అది భయంకరంగా ప్రవహిస్తేది అనమాట. ఇది ఒక చిన్న కొండల వర్షము ఇక్కడ జలంగా వచ్చేది. దీని పాత వీడియోలు ఏమైనా ఉంటే మీకు యాడ్ చేస్తాను. లేదు, కొత్తగా కట్టినారు గుడికి పోనీకి. అప్పుడు ఇట్లా పోయి అట్లా దిగి అలా వెళ్ళేవారు. ఇప్పుడు ఇలా వెళ్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చిన్న పిల్లర్ వేసి కట్టినారు. ఇప్పుడు మనం చూపిస్తా గుడి దగ్గరికి. మనం పైకి వెళ్ళి వద్దాం ఫ్రెండ్స్. వర్షాకాలంలో ఇది నీటి పారుదల ఎక్కువ అవుతుంది అన్నమాట. అప్పుడు ఇక్కడ భక్తులు ఇక్కడ వెళ్తున్నారు. దాదాపు మోకాలు లోతు కూడా వచ్చేది ఇక్కడ. అందుకు ఇబ్బంది పడుతున్నారని అక్కడ చిన్న ఒక వంతెన మాదిరి, ఒక బ్రిడ్జి మాదిరి నిర్మించారనమాట. అప్పుడు నీళ్ళు ఎక్కువ వచ్చేటప్పుడు మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్తాను నీళ్ళ పైకి. ఇట్లా అక్కడ కూడా కొత్తగా నిర్మించారు. పోదాం రండి. పైనుంచి మీరు డ్రోన్ షాట్స్ కూడా చూడండి. చూడండి, నీరు ప్రవహించి దాని అచ్చర్లు కూడా ఉన్నాయి. నీటి ఆనవాళ్ళు. ఇట్లా పైకి వెళ్తానే మేము. ఒకప్పుడు పైకి వెళ్ళి అక్కడ కూర్చుంటానే 1 గంట 2 గంటలు. ఈ నుంచి ఒక 200 మీటర్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్తానే. అంటే ఇక్కడ ప్రతి శనివారం వైభవంగా జరుగుతుంది ఈ కోనలో. అంటే చాలామంది మొక్కులు తీర్చుకుంటుంటారు. చూడడానికి చాలామంది వస్తుంటారు. చాలా వైభవంగా ఉంటుంది. అందుకే ఇంత డెవలప్ అయింది. నేను వచ్చి 2 years అయింది. 2 yearsలో ఇవన్నీ నిర్మించారు.
ఇచ్చారన్నమాట. ఇక్కడ శ్రీ ఇక్కడ ఉండే అమ్మవారు వచ్చేసి శ్రీ పడవ లక్ష్మీదేవి అన్నమాట. చూడవచ్చు, పడవ లక్ష్మీదేవి దేవస్థానం అన్నమాట. ఇది కొండ కింద ఉంది అన్నమాట. కావాలంటే మీరు చూడవచ్చు, కొండ కింద పగుల్లో ఉంది అన్నమాట. కొండకు పగుళ్ళలో ఉంది. నేను బీగాలు తీనికైతే ఫోన్ చేసినాను, ఆయన రానికి ఒక 10 నిమిషాలు పడుతుంది. శ్రీ పడవ లక్ష్మీదేవి దేవస్థానము చూడవచ్చు మీరు. అమ్మవారు ఎక్కడ ఉందో చూడండి, ఇటు సైడ్ ఉంది. అంటే కొండ గ్యాప్, అంటే మన పూర్వీకుల భాషలో చెప్పాలంటే గృహ టైప్లో ఉంది అన్నమాట. కొండ శ్రీ పడవ లక్ష్మీదేవి దేవస్థానము. అక్కడున్నది తిరువెంగళప్ప దేవస్థానం అన్నమాట, స్వామి దేవస్థానము. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఏదో నీరు వచ్చే రూపము ఇక్కడ బాగా కనబడుతుంది. అంటే పైనుంచి వస్తుంది నీరు అన్నమాట. ఇప్పుడు తిరువెంగళప్ప స్వామి కోణంలోని 2 గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మన తిరువెంగళప్ప స్వామి గుడికి అయితే వెళ్దాం. మనం అమ్మవారి గుళ్ళోకి అయితే వచ్చినాం అనమాట. ఆయన వచ్చి బీగాలు తీసినాడు. చూడండి మీరు అమ్మవారిని. యూట్యూబ్ ఛానల్ ఉంది, పెడతాం. గుడికి వెళ్ళి కింద గుడికి మొక్కొని జుమ్మని అట్లా వెళ్ళిపోతాం. ఏముందిర పొనుగా బాగుంది. లైటింగ్కి బొమ్మని వస్తానులే, రెడ్ లైట్. నైట్ ఫెయిల్ అయిపోయింది. తిరువెంగళప్ప స్వామి కోన తెలుస్తున్నది. మనం ఇక్కడ ముక్కొని వెళ్దాం. పడుకోదాం, ముక్కున్నాం.